ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు శిలువపై మరణించలేదని విజయ విహారం రమణమూర్తి గారు ఆరోపణ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇటీవలి కాలంలో ఒక వీడియో నేను చూశాను సిగ్నేచర్ స్టూడియోస్ లో. రమణమూర్తి గారు అనే వ్యక్తి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యేసుక్రీస్తు శిలువ మరణం పొందలేదని, ఆయన శిలువ మీద మరణించలేదని చెప్పడమే కాదు, ఆయన ఒంట్లో నుంచి రక్తము నీరు వేరుగా రాలేదని, ఓన్లీ రక్తమే వచ్చిందని చెప్పడం జరిగిందనమాట. సో ఈ రోజున ఈ విషయాలను మనము ఒకసారి ఆలోచన చేద్దాం. వారు చెప్పిన విషయం ఎంతవరకు వాస్తవం, అందులో సత్యం ఎంత అసత్యం ఎంత అనే విషయాలను మనం పరిశీలన చేద్దాం. ఈ రోజున ఏమైపోయిందంటే క్రైస్తవ్యాన్ని తిట్టడము లేకపోతే విమర్శించడం ఒక పని అయిపోయింది. అది చేయకపోతే వారికి పూట గడవట్లేదు అనమాట. ఎలాగుందంటే ఒక వ్యక్తి ఫేమస్ కావాలంటే, పాపులర్ కావాలంటే సోషల్ మీడియాలో క్రైస్తవ్యాన్ని గాని, యేసుక్రీస్తు ప్రభువుని గాని, బైబిల్ కి సంబంధించిన విషయాల్లో గాని ఏదో ఒకటి విమర్శ చేయాలి, ఏదో ఒకటి అంటే తప్పితే ఫేమస్ కాలేకపోతూ ఉంటున్నారు. అంతేకాదు ఈరోజు జరుగుతున్న తంతు ఏంటంటే, ఒక ఛానల్ కి, యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళి వారికి ఎదురు డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ తీసుకోమని చెప్పి అందులో బైబిల్ విమర్శించడం, యేసుక్రీస్తు గురించి తప్పుగా మాట్లాడడం, లేకపోతే క్రైస్తవ్యం గురించి తప్పుగా మాట్లాడి ఇలా చేయడం ద్వారా వాళ్ళు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం మనం చూస్తూ ఉంటున్నాం అనమాట. సో ఈ రమణమూర్తి గారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఈయన ఆస్తికుడు కాదు, నాస్తికుడు కాదు. అంటే దేవుడు ఉన్నాడని నమ్మడు, దేవుడు లేడని నమ్మడు అనమాట. ఆ వ్యక్తి ఇంటర్వ్యూలో చెబుతున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు శిలువపై మరణించలేదు, ఆయన శరీరం నుంచి రక్తము నీరు రాలేదు అని చెబుతూ ఉంటున్నారు. ఆ వీడియో మీకు క్లిప్పింగ్ పెడతాను, చూడండి. క్రీస్తు చచ్చిపోలేదు అని చెప్పడానికి శిలువ మీద ఆధారం బైబిల్లో ఉంది. చాలా డైనమిట్ అండ్ ఎక్స్ప్లోజివ్ అది. ఓకే, అదేమిటంటే క్రీస్తు చచ్చిపోయాడని చెప్పడానికి వాళ్ళు ఏం చేస్తారంటే డొక్కలో పొడుస్తారు. మీరు బైబిల్లో ఈ పాయింట్స్ డెక్కలో పొడిచినప్పుడు ఏమైంది? నెత్తురును నీరు చిమ్మింది అన్నారు. నెత్తురు నీరు మనిషికి వేరువేరుగా ఉండవు, నెత్తురే చిమ్మింది రండి, చిమ్మింది అన్నారు. ఈ ప్రపంచంలో ఏ డెడ్ బాడీని పొడిచినా సరే రక్తం రాదు. కూడా అంతలా చిమ్మే అసలు రాదండి, రక్తం ప్రవహించదు. మీరు చచ్చిపోయిన వెంటనే రక్తం ఎక్కడెక్కడ గడ్డగట్టిపోతుంది కొన్ని క్షణాలలోపే. అంతేగాని మీరు బతికున్నప్పుడే రక్త ప్రవాహం ప్రసరణ ఉంటుంది బాడీలో. రక్తాన్ని ముందుకు నెట్టడానికి మీ దగ్గర ఉన్న ఫోర్స్ ఏమి లేదు, గుండె కొట్టుకోవట్లేదు, అయిపోయింది, అది ఎక్కడెక్కడ ఆగిపోతుంది. ఇప్పుడు అది చిమ్మింది అంటే ఆయన బతికున్నాడని అర్థం. ఏ ఆధారం ప్రకారం ఆయన బతికున్నాడో ఆధారం ప్రకారం ఆయన చచ్చిపోయినట్టు మనకు చెప్తున్నారు. పొడిచావు ఆయన కదలలేదు, పొడిస్తే కదలలేదు కానీ బతికినాడని అర్థం. ఆ తర్వాత ఆయన పునరుద్ధానం చెందాడు, మళ్ళీ మాయమయ్యాడు. అది వాళ్ళ స్టోరీ. అంటే నాకు వాళ్ళ స్టోరీ మీద ఇబ్బంది లేదు, ఓకే మీరు ప్రచారం చేసుకోండి, నాకు దాంతో ఏ తగదలేదు. ఏమన్నాడో మీకు చాలా క్లియర్ గా మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు అలాగా అంటూ ఆయన ఏమన్నా అంటే, బైబిలే దాన్ని ధృవీకరిస్తూ ఉంటుంది. ఎందుకంటే సైనికుడు బల్లెముతో యేసుక్రీస్తు ప్రభువుని శిలువ మీద ఉన్నప్పుడు పొడిచాడు, పొడిస్తే రక్తము చిందింది అన్నాడు కదా. బ్రతికే ఉన్నాడు, చనిపోలేదని ఎలా చెప్పగలుగుతున్నాడంటే, చనిపోయిన వ్యక్తికి బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటుంది, బ్లడ్ బయటికి రాదు అని ఆయన చెప్పాడు. బల్లెముతో పొడవగానే బ్లడ్ వచ్చింది గనక, రక్తం చిలికింది గనక ఆయన మరణించలేదు. ఒక వ్యక్తి మరణిస్తే బ్లడ్ బయటికి రాదు అనేది ఆయన వాదన. ఇది ఎంతవరకు నిజం? శాస్త్రీయంగా, సైంటిఫికల్ గా ఇది ఆయన ప్రూవ్ చేయగలుగుతున్నాడా అంటే, ఆయన ఏ ఆధారంతో చెప్పాడో ఆధారాలు ఏం చెప్పలేదు, కానీ నేను మాత్రం ఆయన తప్పు అని శాస్త్రీయంగా ఆధారాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎంత సమయానికి ఒంట్లో రక్తము గడ్డ కడుతుంది అని మనం ఆలోచన చేస్తే, మరణం తర్వాత రక్తం గడ్డ కట్టే సమయం 30 నిమిషాల నుంచి 2 గంటల మధ్యలో రక్తం గడ్డగట్టడం ప్రారంభమవుతుందట. ఇంకా చెప్పాలంటే 6 గంటల లోపు ఎక్కువ రక్తం గడ్డ కట్టిపోతుంది. కానీ అది పూర్తిగా గడ్డ కట్టడం శరీర ఉష్ణోగ్రత, చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి, మరణానికి కారణమైన పరిస్థితులను బట్టి అది సాధ్యపడుతూ ఉంటుంది. ఉదాహరణకి గుండె ఆగిపోవడం, రక్తస్రావం మొదలైనవి, వాటిని బట్టి 6 గంటల్లోపు రక్తము గడ్డ కట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యక్తి అంటున్న మాట ఏంటిది? రక్తం చిందించబడింది గనక, పొడవగానే రక్తం బయటికి వచ్చింది గనక యేసుక్రీస్తు శిలువపై మరణించలేదు అంటున్నాడు. కనుక సైంటిఫికల్ గా ప్రూవ్ అవుతుంది ఏంటంటే, ఒక వ్యక్తి మరణించిన తర్వాత రక్తము బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు గడ్డగడుతుంది అంటే మినిమం 1/2 గంట నుంచి 2 గంటల లోపు గడ్డగట్టే ఛాన్సెస్ ఉన్నాయి. 6 గంటలు కూడా కావచ్చు. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత ఆ సైనికుడు బల్లెముతో పొడిచిన ఆ సమయం, అంటే యేసుక్రీస్తు మరణంకి సైనికుడు పొడిచిన
దానికి ఎంత గ్యాప్ ఉంది అని మనం ఆలోచన చేస్తే ఇమ్మీడియట్ గా తక్షణమే పొడిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గంటలు తేడా లేదు, కనీసం అరగంట తేడా కూడా లేదు అన్నది మనకి చరిత్ర చెబుతున్న సత్యము, అలాగే బైబుల్ చెబుతున్న సత్యం అని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. మరణించిన తర్వాతనే సైనికుడు బల్లెముతో పక్కలో పొడిచినప్పుడు రక్తము ప్రవహించింది, బయటికి వచ్చింది, చిల్లింది అని మనకు అర్థమవుతూ ఉంటుంది. కనుక ఒక వ్యక్తి మరణించిన తర్వాత రక్తము బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా ఏం చెబుతాయంటే, పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు కూడా సైన్స్ చెబుతుంది, ఇది పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు కూడా కొన్ని గాయాల నుంచి ఏదైతే గాయాలయో ఆ గాయాల నుంచి రక్తం అలాగ బయటికి వస్తూ ఉంటాయంట. సైన్స్ చెబుతున్న మాట, నేను చెబుతున్న మాట కాదు. కనుక రమణమూర్తి గారు, ఆధారాలు లేకుండా మీరు క్రీస్తు శిలువ మరణం గురించి తప్పుగా మాట్లాడొద్దని నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాను. రెండవదిగా రోమా సైనికుల యొక్క పద్ధతిని మనం ఆలోచన చేస్తే, వాళ్ళ పద్ధతి, వాళ్ళ ఆచారం ఏంటంటే, శిలువపై మరణించిన వ్యక్తిని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు త్వరగా శిలువపై మరణించడం అంటే లాంగ్ ప్రాసెస్. మేకులు కొడతారు, లేకపోతే తాళ్ళతో కడతారు, అది చనిపోవాలని టైం పడుతుంది. కనుక ఇమీడియట్ గా వారు చనిపోయి వీళ్ళు పని ముగించుకొని వెళ్ళిపోవాలంటే వాళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళ ఆచారం, వారి సాంప్రదాయం, వారి పద్ధతి ఏంటంటే, సిలువపై ఉన్న వారిని కాళ్ళు విరగొడతారు. ఎందుకు కాళ్ళు విరగొడతారంటే, కాళ్ళు విరగొడితే ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది. ఎందుకంటే ఆ కాళ్ళ మీదనే వాళ్ళు బలం పెట్టుకొని కాళ్ళ మీదనే ఆధారపడి ఉంటది. ఆ కాళ్ళను బట్టే వాళ్ళు శ్వాస తీసుకుంటారు. అదే కాళ్ళు ఆధారమైన ఆ కాళ్ళనే విరగొడితే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి త్వరగా చనిపోతారు. గనక వాళ్ళ పని కూడా సులువుగా అయిపోతుంది. గనక కాళ్ళు విరగొడతారు. చూడండి, లేఖనాలు కూడా మనకి స్పష్టం చేస్తూ ఉంటున్నాయి. ఏమిటంటే, యోహాను సువార్త 19వ అధ్యాయము 31వ వచనాన్ని మనము చూస్తే, ఆ దినమును సిద్ధపరచు దినం మరుసటి విశ్రాంతి దినం మహాదినము గనక ఆ దేహములు విశ్రాంతి దినముల శిలువ మీద ఉండకున్నట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళు రెండవ వాని కాళ్ళను విరగొట్టిరి. తర్వాత వారు యేసునొద్దకు వచ్చి, అంతకు ముందే గమనించండి, యేసునొద్దకు కూడా వచ్చి ఆయన కాళ్ళు కూడా విరగొట్టాలని వచ్చారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే, అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. రమణమూర్తి గారు వింటున్నారా? ఈయన కాళ్ళు కూడా విరగొట్టాలని వచ్చారు, కానీ అంతకు ముందే యేసు ప్రభు మరణించాడనే నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్ళు కాళ్ళు విరగొట్టకుండా ఆయనని పక్కలో బల్లెం పొడిచినట్లే ఆయన మృతిని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆయన పక్కలో బల్లెం పొడిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు చేశారు. కనుక వాళ్ళు పద్ధతికి, రాజ ఆజ్ఞకి వ్యతిరేకంగా వారు ఏం చెయ్యరు. అది వాళ్ళ పద్ధతి. ఆ శిలువపై ఉన్న వ్యక్తిని కాళ్ళు విరగొట్టి త్వరగా మరణించేలాగా చేయడం అది వాళ్ళ పద్ధతి, చట్టపరమైన ఒక రూల్. అది దాన్ని వాళ్ళు వైలేట్ చేయలేరు, వారి రూల్ ని. సో 2 క్లారిటీలు ఇచ్చాను. ఒకటి, రక్తం గడ్డ కట్టే ఛాన్సెస్ లేవు, ఎందుకంటే ఇమ్మీడియట్ గా పొడిచారు గనక రక్తం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని సైంటిఫికల్ గా రుజువు చేశాను. 2, సైనికులు చనిపోయే ముందు త్వరగా చనిపోవాలని వ్యక్తి కాళ్ళు విరగొడతారు. శిలువ మీద ఉన్న ఆ వ్యక్తుల దొంగల కాళ్ళు విరగొట్టారు. యేసు ప్రభు కాళ్ళు ఎందుకు విరగొట్టలేదంటే, ఆయన అప్పటికే మరణించాడని నిర్ధారణకు వచ్చారు గనక ఆయన కాళ్ళు విరగొట్టలేదు, అందుకే పక్కలో బలంతో పొడిచారు. తర్వాత ఆయన ఆరోపించిన ఇంకొక విషయం ఏంటంటే, రక్తము నీరు ప్రవహించలేదు, రక్తమే ఉంటుంది, వేరువేరుగా ఉండదు అని ఆయన చెప్పడం జరిగింది. దీన్ని కూడా శాస్త్రీయంగా మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. చూడండి, శరీరములో రక్తము నీరు వేరుగా ఉంటుందా, ఇది శాస్త్రీయంగా సాధ్యమేనా అని మనము ఆలోచన చేస్తే, ఒక సైనికుడు ఆయన ప్రక్కను బలముతో పొడిచిన వెంటనే రక్తమును నీరును ప్రవహించను వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సంక్షిప్తంగా చెప్పాలంటే, యేసు మరణం మరియు బల్లెముతో పొడవడం సంఘటన మధ్య గరిష్టంగా కొన్ని నిమిషాలే జరిగింది. 5 నుంచి 10 నిమిషాల లోపే జరిగి ఉండొచ్చు అని మనకి. మరణించిన వెంటనే 30 నిమిషాల లోపు బల్లెముతో పొడిస్తే రక్తము ప్లస్ ప్లాస్మా, నీటిని ప్లాస్మా అంటారు, వేరుగా బయటకు వచ్చే అవకాశం ఉంది. కొన్ని వైద్య పరిస్థితుల్లో నీటిలా కనిపించే ద్రవం రక్తం నుంచి వేరు అవ్వవచ్చు అని శాస్త్రీయ విధానాలు తెలియజేస్తూ, సైన్స్ తెలియపరుస్తూ ఉంటుంది.
కనుక రక్తము నీరు ప్రవహించడము వాస్తవమే. యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు అన్నది కూడా వాస్తవమే అని మనకి అర్థమవుతూ ఉంటుంది. కనుక వీటిని అన్నిటిని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది. రమణమూర్తి గారు, విజయ విహారం రమణమూర్తి గారు యేసుక్రీస్తు శిలువపై మరణించాడు. మరణించిన తర్వాతనే సైనికుడు పక్కలో బల్లముతో పొడిస్తే రక్తము నీరు ప్రవహించింది. కనుక దాన్ని సైంటిఫిక్ గా మేము రుజువు చేయగలిగినాము. అది చరిత్ర చెబుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి 3వ దినము లేచాడు. అందుకు రుజువులు ఉన్నాయి. ఖాళీ సమాధి కూడా మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. కనుక యేసుక్రీస్తు ప్రభును గూర్చి, చరిత్రను గూర్చి మీరు బాగా తెలుసుకున్న తర్వాతే మీడియా ముందుకు వచ్చి మీరు మాట్లాడాలని నేను మీకు సూచన ఇస్తూ ఉన్నాను, సలహా ఇస్తూ ఉంటున్నాను. కనుక ఆయన చేసిన ఆరోపణ అది అబద్ధమని, అందులో వాస్తవం లేదని, అది ఉట్టి ఆరోపణ తప్పితే అందులో పట్టు లేదని, అందులో నిజము లేదని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోల కొరకు, మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోస్ కొరకు మీరు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. ఒకవేళ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ లో తెలియపరచండి. ఒకవేళ నేను చెప్పిన విషయాలు మీకు అంగీకారంగా ఉంటే కామెంట్స్ లో మీ యొక్క అభిప్రాయాన్ని మీరు తెలియపరచమని కోరుతూ ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.